అన్నలు ఈ పదం ఇక చారిత్రకమేనా? కామ్రేడ్స్ కామ్గా మారినట్టేనా? అడవిలో మోగిన తుపాకులకు ఇక నిశ్శబ్దం ఉన్నట్టేనా? అందరికీ నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. అన్నలు ప్రజా సమస్యలపై అడవిలో ఉంటూ, అజ్ఞాతంలో ఉంటూ, హింసా మార్గంలో వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర అంతా ఇక చారిత్రకంగా మిగులుతుందా అనే సందేహం అందరిలో మొదలైంది. మార్చి 31 లోపు అహింసా మార్గం కాకుండా హింసా మార్గాన్ని ఎంచుకొని న్యాయం కోసం పోరాడతామని చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అన్నలు అని పేరు కానీ లేకపోతే నక్సలిజం అనే పేరుతో సాగుతున్నటువంటి ఆ నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి పార్లమెంటు వేదికగా అమిత్ షా ప్రకటించిండు. ఆ విషయంలో 99% విజయం సాధించిండు. ఏ విధంగా సాధించిండు, ఎలా అంతమంటించిండు, ఈ నక్సలిజాన్ని ఎలా కనుమరుగు చేసిండు అనే దాన్ని చూసినట్లయితే గత 2 ఏళ్లలో చాలా పరిపరి విధాలుగా మార్పులతో అతడు అనుకున్న ఆశయాన్ని, అతడు అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని, అతడు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని గట్టిగా చెప్పి 99% నిజం చేసిండు. సరెండర్ల రూపంలో, ఎన్కౌంటర్ల రూపంలో, అవసరమైతే కనుమరుగు రూపంలో నక్సలిజం ఏరివైతే కంకణం కట్టుకొని ఆ విషయంలో ముందుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నక్సలిజం ఏదైతే ఉందో, 60 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి నక్సలిజం ఏదైతే ఉందో, పేదల పెన్నిది, పేదల ప్రభుత్వంగా అడవి మాటన ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఆ నక్సలిజం ఏదైతే ఉందో ఆ నక్సలిజాన్ని ఏరివేయడం కంకణంగా కట్టుకొని, ఏరివేతే లక్ష్యంగా పెట్టుకొని అమిత్ షా ముందుకెళ్ళి నక్సలిజం అనే దాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. ఈ విషయంలో మిగిలింది గణపతి ఒక్కడే. గణపతి లొంగిపోతాడా, ఎన్కౌంటర్ అవుతాడా, గణపతి అదృశ్యం అవుతాడా? ఇదే అందరిలో మెదిలినటువంటి ప్రశ్న, అందరిలో కలుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే నక్సలిజంలో పెద్ద లీడర్గా చెప్పుకున్నటువంటి ఆసన్న కానీ, సోను కానీ వీళ్ళందరూ కూడా లొంగిపోవడం జరిగింది. దేవ్జీ కానీ, రాజిరెడ్డి కానీ మేము లొంగిపోలేదు, మమ్మల్ని పట్టుకున్నారని చెప్పి అనడం చెప్తుంది. ఇలా ఏ రూపంలో జరిగిన పెద్ద పెద్ద లీడర్లను చెప్పుకునే వాళ్ళంతా కూడా సంఖ్య పడిపోయింది. 25 మంది పెద్ద లీడర్లు కేంద్ర కమిటీగా చెప్పుకున్నటువంటి నక్సలిజంలో ఇవాళ 3కు చేరింది. 3 0 అవుతుందా, 1 అవుతుందా? అసలు ఏం జరుగుతుంది అనేది ఆ నక్సలిజం పైన అందరికీ ఆతృతగా మారింది. గణపతిని కనుక మనం చూసినట్లయితే జగిత్యాల జైత్రయాత్ర కంటే ముందే 1977 కంటే ముందే అజ్ఞాతంలోకి వెళ్ళిండు. ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళి నక్సలిజాన్ని వండబట్టించుకొని 13 రాష్ట్రాల్లో నక్సలిజాన్ని అభివృద్ధి చేసిండు. నేపాల్ నుంచి కన్యాకుమారి వరకు నక్సలిజాన్ని ఏర్పాటు చేసి ప్రజా జనతా పౌరత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మద్దతుగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక హింసా మార్గంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ హింసా మార్గంలో 13 రాష్ట్రాల్లో చాలా బలంగా కేంద్రమే భయపడే విధంగా ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో 6 దశాబ్దాల కాలంలో ఆ కేంద్ర ప్రభుత్వాలకే సవాలుగా మారినటువంటి నక్సలిజంని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి 1991లో కూడా నక్సలిజంలో ఒక కుదుపు వచ్చింది. ఆ కుదుపు వచ్చినప్పుడు కొండపల్లి సీతారామయ్య గారితో పీపుల్స్ వార్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు కొండపల్లి సీతారామయ్య గారితో విభేదించి 1994లో అదే నక్సలిజాన్ని పీపుల్స్ వార్గా ఉన్నటువంటి దాన్ని మావోయిజం పేరుతో మావోయిస్టులుగా మారి ఆ మావోయిజానికి రాష్ట్ర కార్యదర్శిగా గణపతి గారు అయ్యారు. ఆ గణపతి అయినప్పుడు ఆ ఉద్యమాన్ని చాలా చాకచక్యంగా ఉద్యమాన్ని అడవిలో ఎలా బలంగా తయారు చేయాలో అలా బలంగా తయారు చేసుకుంటూ పోయిండు. ఎక్కడ ప్రభుత్వాలు చర్చలు జరిగితే ఆ చర్చల్లో ఎలాంటి డిమాండ్లు పెట్టాలనో ఆ డిమాండ్లను రూపకల్పన చేసి ఉద్యమాన్ని, సాయుధ పోరాటాన్ని తీవ్రంగా తీసుకెళ్లడం జరిగింది గణపతి. అయితే గణపతి తీసుకెళ్ళినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఇప్పుడు అసలు ఏమైంది? గణపతి వయసు రీత్యా వయోభారం పెరిగి వృద్ధాప్యంలోకి వెళ్తున్నాడు. ఆయన అనుచరులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యమంలో సైద్ధాంతిక విభేదాలను తీసుకొస్తారు, వర్గ పోరాటాన్ని తీసుకొస్తారు. ఆ వర్గ పోరాటంతో ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది. ఆ వర్గ పోరాటంలో వచ్చినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలే పెద్ద పెద్ద నాయకుల ఎన్కౌంటర్లకు కారణమైంది. ఆ విభేదాలే పెద్ద పెద్ద నాయకుల పట్టుబడి సరెండర్ కావడానికి కారణమైంది. అంతేకాదు
ఆయుధాన్ని నమ్మినటువంటి నక్సలైట్లు ఆయుధాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చి సరెండర్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. దీనికి గల కారణం వాళ్ళలో మధ్య ఉన్నటువంటి సైద్ధాంతిక విభేదకరం ఏదైతే ఉందో ఆ విభేదాలే. నిజానికి గత చరిత్ర కనుక చూసినట్లయితే ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. ఇటు పోలీసుల విధి బాధ్యతలు కనుక చూసినట్లయితే నిజంగా ప్రజారక్షణే. నక్సలైట్లకు పోలీసులకు జరిగిన కాల్పుల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. పోలీసులు జరిపినటువంటి నిజమైన ఎన్కౌంటర్లో నక్సలైట్లకు చనిపోవడం వేరు, బూటకపు ఎన్కౌంటర్లో నక్సలైట్ చనిపోవడం వేరు. బూటకపు ఎన్కౌంటర్లో కూడా చాలామంది నక్సలైట్లు ప్రాణాలను వదిలిపోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో నక్సలిజంలో ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నంబాల కేశవరావు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ కావడం అనేది నక్సలిజం చరిత్రలోనే మొట్టమొదటి విషయం. అది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ కావడం అనేది అది అసాధ్యం, కానీ జరిగింది. దానికి గల కారణం సరెండర్ అయినటువంటి నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించినటువంటి సమాచారం, ఏదైతే కొరియర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, ఈ అన్నిటి కలిపితే అధినాయకత్వంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఎన్కౌంటర్లో. ఇలాంటి నేపథ్యంలో ఇడ్మా అతను కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళందరినీ చూస్తే కొందరు ఈ మరణం కాదు, మనం ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో ఉండి కొట్లాడదాం, మనం ఎంచుకున్న హింసా మార్గం ఏదైతే ఉందో ఆ హింసా మార్గాన్ని వీడుదామని చెప్పి కొందరు ఆలోచన చేసి సరెండర్ కావడం జరిగింది. ఆ సరెండర్ రూపంలో చూసినట్టయితే వందల మంది, వేల మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. ఇప్పుడు ఉద్యమం అనేది ఉనికి లేకుండా పోతుంది. లాస్ట్ చివరిగా ఉన్న వ్యక్తి గణపతి. ఉద్యమంలో పెద్ద స్థాయిలో ఉన్న సీనియర్ నాయకుడు గణపతి ఎక్కడుండు? నేపాల్లో ఉండు, పోలీసులకు పట్టుబడి, పోలీసుల ఆధీనంలోనే ఉండు, పోలీసుల పర్యవేక్షణలోనే ఉండు, అతనికి వైద్యం కూడా అందుతుందని చెప్పి ఒక వాదం వస్తుంది. లేదు, అసలు ఎవరికి చిక్కడు, పోలీసులకు దొరకడు, అతడు అదృశ్యంగానే మిగిలిపోతాడని చెప్పి మరొక వాదం వస్తుంది. ఈ నేపథ్యంలో నక్సలిజం దాదాపు 90% కనుమరుగైనట్టు, 99% కనుమరుగైనట్టు. ఆ ఒక్కడు గణపతి సరెండరా ఆ రూపంలో వస్తే జీరో అవుతుంది. మరి ఇలాంటి కుదుపు ఇదివరకు లేదా అంటే ఉంది. ఇదే రూపం ఇంకొక రూపంలో పోరాటం సాగుతుందని చెప్పి ఆ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతకీ నక్సలిజం చరిత్రగానే మిగిలిపోతుందా? ఏం జరుగుతుంది? గణపతి లొంగిపోతాడా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఆపరేషన్ కగార్ నక్సలైట్ల పాలిట శాపం, ఆపరేషన్ కగార్ నక్సలైట్ల పాలిట మారణ శాసనం. కాబట్టి కగార్ సక్సెస్ అయింది, నక్సలిజం కనుమరుగైంది. ఇది ఈరోజు టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.